గురువు గారు, అసలు చాలా మంది దేవాలయాల్లో రావి చెట్టుకు, వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలంటారు? శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. అంటే రావి చెట్టుకు, వేప చెట్టుకు పూజలు ఎందుకు చేయాలని అవును. అడుగుతున్నారు. అవును అంటే గురుగారు. రావి చెట్టు వచ్చేసి స్వామివారి విష్ణుమూర్తిగా మనం భావిస్తాము. హ్మ్. వేప చెట్టు వచ్చేసి అమ్మవారిగా అమ్మవారు. భావిస్తాం. ఈ 2 మనకందరికి తెలిసిన విషయం. అంటే ఈ పూజలు ఎందుకు చేయాలంటే భర్త, భార్య అంటే పెళ్లి కావాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఓకే. ఇప్పుడు మన మ్యారేజ్ బ్యూరో ఉందమ్మా అవును. చెప్తున్నాను. హ్మ్. మ్యారేజ్ బ్యూరో ఏందంటే ఇప్పుడు పెళ్లి కావాల్సింది ఏంది, మనం సప్తమ స్థానం చూస్తాము. సప్తమ స్థానంలో దోషాలున్నా, ఓకే. సప్తమాధిపతి ఇంకెవరితో పాపగ్రహాలతో ఉన్నా కూడా ఆ భర్త భార్యకు డిస్టర్బెన్స్ వస్తాయి. లేతే ఆ అవును. అమ్మాయికి పెళ్లి కాదు, లేతే ఆ అబ్బాయికి అవును. పెళ్లి కాదు. ఇలాంటి వాళ్ళకి ఏందంటే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మాయికైతే కుంభ వివాహం అంటాము. హ్మ్. కుంభ వివాహం మనకు తెలుసు కదా, మన సినిమా వాళ్ళు ఐశ్వర్య గారు అవును. చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. అవును. దాదాపు అంటే బయటకు వచ్చిన కొంతమంది ఆ కుంభ వివాహం చేపిచ్చి రావి చెట్టుకి, వేప చెట్టుకి కలిపి వివాహం చేసి, శ్రీమన్నారాయణ కలిపి వివాహం చేసి ఆ హ్మ్. వివాహ ఘట్టంలో అమ్మాయి కూడా తాళి కట్టిస్తారు. ఓకే. అదేంటంటే రావి చెట్టుకి, వేప చెట్టుకి అంటే ఈమెకున్న దోషాన్ని పోవటానికి. పోవడానికి. అంటే ద్వితీయ వివాహం ఉంది అని అనుకున్న వాళ్ళకి చేపియాలి. అవును. అలాగే ఇంకోటి ఏంటంటే అరటి చెట్టుకి పెళ్లి చేస్తారు. అవును. అరటి చెట్టుకి పెళ్లి ఎవరు చేస్తారంటే అబ్బాయిలకు చేస్తారు. ఓకే. అంటే ఆ అబ్బాయికి ద్వితీయ వివాహం ఉందనుకోండి, హ్మ్. అరటి చెట్టుకి పెళ్లి చేసేసి ఆ చెట్టు నరికిస్తారు. ఆ! అది నేను కూడా చేపిస్తాను. హ్మ్. ఎందుకంటే ద్వితీయ వివాహం ఉంటే, అది అవును. ఉంటే అది ఒకటేసారి ఫలిస్తది అని ఫలిస్తుంది. అంటారు అంటే ఇంకా. ఆ అబ్బాయికి ఇంకోసారి పెళ్లి కాదు ఆ! అని. అది. ఈ అమ్మాయి కూడా ఒక వివాహ ఘట్టం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మాయి కొంతమంది చూడండమ్మా, నేను హ్మ్. చాలా మంది జాతకాలు చూశాను. చూసినప్పుడు ఏమైతుందంటే, మా అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతుందండి, ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్తారు. ఇక్కడ ఇప్పుడు కలిసి ఉండే యుగం అయితే అమ్మ ఏం కాదమ్మా చేయండి, వీళ్ళిద్దరు బాగానే ఉంటారని చెప్తాం. అవును. ఇప్పుడు ఇద్దరు విడిపోయేగాలు ఉన్నాయనుకోండి, మనం ఏం చెప్తామమ్మా, ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినట్లేదంటే, నేను కొంచెం టైం తీసుకోండి అమ్మా, ఒక 1, 2 ఇయర్స్ టైం తీసుకోండి అని చెప్తాను. ఈలోపు మీరు ఈ అమ్మాయికి అంటే భర్తతో కలిసి ఉండే విధంగా మీరు ఈ అమ్మాయికి కుంభ వివాహం చేయించండి అమ్మ. కుంభ వివాహాల ఘట్టమే ఈ రావి చెట్టు, వేప చెట్టు. ఓకే. రావి చెట్టు, వేప ఆ! చెట్టు. ఇలాంటి వాళ్ళకు ఇవి చేయటం వల్ల ఇట్లా విడిపోతాయి. ఇట్లా ఇంకా విడిపోయేవాళ్ళున్నాయి. అయి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మళ్ళీ వేరే అబ్బాయితో మళ్ళీ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అవుతుంది. అది లవ్ అనేది కనపడదు. లవ్ అనేది అక్క కనబడదు. అబ్బాయికైతే మీలాగా. అలాగే హ్మ్. పెళ్ళైన వాళ్ళున్నారనుకోండి. హ్మ్. పెళ్ళైన వాళ్ళు ఏంటంటే తరచు గొడవ పడుతూ ఉంటారు. అవును. ఎందుకండి మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నాము. మా అమ్మ వాళ్ళు ఎందుకిలా అవుతుంది? అన్నీ చూసే చేశారు. మా వాళ్ళు అవును. జాతకాలన్నీ చూశారు హ్మ్. అని ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటారు గదా! అవును. అలాంటి వాళ్ళేందంటే ఒక 108 ప్రదక్షిణలు చేయండమ్మా అంటే 108 రావి చెట్టుకి, వేప చెట్టుకి కలిపి ఒక తెల్ల దారం తీసుకొని మొత్తం ఒక 108 సార్లు తిప్పి హ్మ్. అట్లా చేస్తే ఏందంటే వివాహ స్థానంలో భర్త, భార్య మధ్య డిస్టర్బెన్స్ రాకుండా, గొడవలు రాకుండా ఉండటానికి, అన్యోన్యంగా అన్యోన్య కలిసి ఉండడానికి. దాంపత్యం ఏర్పరచడానికి ఈ రావి చెట్టుకి, వేప చెట్టుకి కలిపి చేయమని చెప్తాం. హ్మ్. ఎందుకంటే భర్త, భార్య మధ్య అనుబంధం మంచిగా ఉండటానికి, ఇలా విడిపోయేగాలు ఉన్నా కూడా ఇలాంటి ఘట్టాలు ఉంటే ఇలాంటి వాటికి రావి చెట్టుకి, వేప చెట్టుకి కళ్యాణం చేయమని చెప్పడం గానీ, ఇలాంటి పూజలు చేసుకోమని చెప్పడం గానీ, ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. ఈ రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందంటారు 108 గురువు? ప్రదక్షిణలమ్మ. 108 ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.